హాయ్ మావా, మన ఛానెల్కి స్వాగతం. నీకు మహాభారతంలోని పురాతన రాజ్యాల గురించి తెలుసుకోవాలని ఉందా? ఈ రోజు మనం కురు రాజ్యం గురించి లోతుగా, ఆసక్తికరంగా ప్రయాణం చేద్దాం. కురు రాజ్యం ఎలా మొదలయింది, దాని చరిత్ర, ప్రముఖ పాత్రలు, మరియు దాని పరాకాష్ఠ ఇవన్నీ ఈ వీడియోలో చూస్తాం. రెడీనా? సీట్ బెల్ట్ పెట్టుకో, స్టార్ట్ చేద్దాం. మావా, ఈ రోజు మనం మహాభారతంలో ఒక గొప్ప రాజ్యం, కురు రాజ్యం గురించి మాట్లాడబోతున్నాం. ఈ రాజ్యం భారత చరిత్రలో, ముఖ్యంగా మహాభారత కథలో ఒక ముఖ్యమైన స్థానం ఉంది. ఇక్కడ నుంచే పాండవులు, కౌరవులు వంటి ప్రసిద్ధ పాత్రలు వచ్చారు. కురు రాజ్యం ఎలా ఏర్పడింది, దాని గొప్పతనం, కురుక్షేత్ర యుద్ధం వరకు ఈ రాజ్యం ఎలా ప్రభావితం చేసిందో అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్క విషయానికి కూడా మిస్ చేయకు, ఓకేనా? లెట్స్ గో. మావా, కురు రాజ్యం భారతదేశంలో ఒక పురాతన రాజ్యం. ఇది మహాభారత కాలంలో చాలా ప్రభావవంతంగా ఉంది. ఈ రాజ్యం హస్తినాపురంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఇప్పటి ఉత్తరప్రదేశ్ మరియు హర్యానా ప్రాంతాల్లో ఉండేది. కురు రాజ్యం యొక్క మూలాలు ఋగ్వేదంలోని కురు పంచాల సంస్కృతిలో కనిపిస్తాయి. ఇది ఇండోఆర్య సంస్కృతి భాగం. కురువంశం యొక్క మొదటి గొప్ప రాజు భరతుడు, ఆయన తర్వాత శాంతను, భీష్ముడు వంటి ప్రముఖులు వచ్చారు. భరతుడు ఈ రాజ్యానికి పేరు పెట్టినవాడు, కాబట్టి దీనిని భారత అని కూడా పిలుస్తారు. ఆయన తర్వాత కురువంశం ధృతరాష్ట్ర, పాండు వంటి రాజుల ద్వారా కొనసాగింది. ఈ రాజ్యం వ్యవసాయం, వాణిజ్యం, మరియు సాంస్కృతికంగా బలంగా ఉండేది. ఇది ఆ సమయంలో ఇతర రాజ్యాలకు ప్రేరణగా నిలిచింది. కురు రాజ్యం రాజకీయంగా, సామాజికంగా ఒక ఐక్యతను సృష్టించింది. ఈ రాజ్యంలో వేదాలు, ఉపనిషత్తులు వంటి ఆధ్యాత్మిక గ్రంథాలు రచించబడ్డాయి. ఇది భారత సంస్కృతికి గొప్ప ఆధారం. ఈ రాజ్యం ఎంత గొప్పగా మొదలైందో నీకు అర్థమైందా, మావా? మావా, కురు రాజ్యం ఎంతో గొప్ప రాజులు మరియు పాత్రలతో నిండి ఉంది. ఇప్పుడు ఆ పాత్రల గురించి చూద్దాం. భరతుడు, కురువంశానికి మొదటి గొప్ప రాజు. ఆయన ధర్మం మరియు న్యాయం ప్రతిష్ఠాపనకు ప్రసిద్ధుడు. ఆయన పేరు నుంచే భారతదేశం పేరు వచ్చింది. శాంతను, భరతుడి వంశంలో ఒక ముఖ్యమైన రాజు. ఆయనకు భీష్ముడు, చిత్రాంగద, విచిత్రవీర్యులు అనే కొడుకులు. ఆయన గంగాతో వివాహం చేసుకోవడం ఒక ఆసక్తికరమైన కథ. భీష్ముడు, శాంతను కుమారుడు, ఆయన ఒక గొప్ప యోధుడు మరియు ధర్మశాస్త్ర నిపుణుడు. భీష్మ ప్రతిజ్ఞతో రాజ్యాన్ని వదిలి, తన సోదరుల కుటుంబానికి సేవ చేశాడు. ధృతరాష్ట్ర మరియు పాండు, ఈ రెండు సోదరులు కురు రాజ్యాన్ని పాలించిన రాజులు. ధృతరాష్ట్ర కురు వంశంలో కౌరవులకు, పాండవులకు మూలం. పాండవులు మరియు కౌరవులు, ఈ రెండు గుంపులు కురు రాజ్యంలో పెద్ద యుద్ధానికి కారణమయ్యాయి. అర్జున, భీమ, యుధిష్ఠిర వంటి పాండవులు మరియు దుర్యోధన, దుశ్శాసన వంటి కౌరవులు మహాభారత కథలో కీలక పాత్రలు. ఈ పాత్రలు కురు రాజ్యాన్ని గొప్ప చరిత్రతో నింపాయి. నీకు ఈ పాత్రల్లో ఎవరు బాగా నచ్చినట్లు అనిపించింది, మావా? మావా, కురు రాజ్య చరిత్రలో అతి పెద్ద ఈవెంట్ కురుక్షేత్ర యుద్ధం. ఈ యుద్ధం పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగింది. ఇది 18 రోజుల పాటు సాగింది. ఈ యుద్ధం హస్తినాపురం సమీపంలోని కురుక్షేత్రంలో జరిగింది. ఇది ఇప్పటి హర్యానా రాష్ట్రంలో ఉంది. ఈ యుద్ధం ధర్మం, అన్యాయం, రాజ్య హక్కుల కోసం జరిగింది. కౌరవులు ద్రౌపది వేష్టనం చేసిన సంఘటనతో పాండవులు ఆగ్రహం తెచ్చుకున్నారు. యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించాడు. ఇది భారత సంస్కృతిలో ఒక గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు, ద్రోణాచార్య, కర్ణ వంటి గొప్ప యోధులు పాల్గొన్నారు. చివరికి పాండవులు విజయం సాధించారు, కానీ ఈ యుద్ధంలో రక్తపాతం చాలా ఎక్కువగా జరిగింది. ఈ యుద్ధం కురు రాజ్యాన్ని నాశనం చేసింది మరియు ధర్మరాజ్యం ఏర్పాటుకు దారితీసింది. ఈ యుద్ధం నీకు ఎంతో ఇంప్రెస్ చేసిందా, మావా? విరుద్ధ దిశల్లో ఉంచిన రెండు కత్తులు. మావా, కురు రాజ్యం కేవలం యుద్ధాలకే పరిమితం కాదు, దాని ఆర్థిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా గొప్పది. ఈ రాజ్యం వ్యవసాయంలో బలంగా ఉండేది. గంగా నది ఒడ్డున ఉన్నందున వరి, గోధుమలు సమృద్ధిగా పండేవి. వాణిజ్యంలో కూడా ఈ రాజ్యం ఇతర రాజ్యాలతో వర్తకం చేసేది. స్వర్ణం, ఇనుప, రాగి వంటి వస్తువులు ఎక్స్పోర్ట్ అవుతూ ఉండేవి. సాంస్కృతికంగా,
కురు రాజ్యం వేదాలు, ఉపనిషత్తులు, మరియు ధర్మశాస్త్రాల రచనకు కేంద్రంగా ఉంది. ఇక్కడ గురుకులాలు ఏర్పడి, విద్య, ఆయుర్వేదం, యోగా వంటి ఆచారాలు అభివృద్ధి చెందాయి. ఈ రాజ్యంలో జరిగిన సాంస్కృతిక సమ్మేళనం భారత సంస్కృతికి గొప్ప ఆధారం. కురు రాజ్యం కురుక్షేత్ర యుద్ధం తర్వాత క్షీణించినా, దాని సంస్కృతి మరియు చరిత్ర ఇప్పటికీ మనల్ని ప్రేరేపిస్తాయి. ఈ రాజ్యం గురించి నీకు ఎంతో గర్వం కలుగుతోందా, మావా? అబ్బో, మావా! కురు రాజ్యం గురించి ఈ జర్నీ నీకు ఎలా అనిపించింది? నీకు ఈ రాజ్యంలో ఏ భాగం బాగా నచ్చింది, భరతుడు, భీష్ముడు, లేదా కురుక్షేత్ర యుద్ధం? కామెంట్లో తప్పక చెప్పు, ఓకేనా? మావా, నీవు మరింత హిస్టారికల్ రాజ్యాల గురించి తెలుసుకోవాలనుకుంటే, మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చెయ్, బెల్ ఐకాన్ కొట్టేయ్. నీకు ఏ టాపిక్ గురించి తెలుసుకోవాలని ఉంటే, కామెంట్లో చెప్పు, నీ కోసం తప్పక తీసుకొస్తాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, టాటా.